హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి బెలినో తేడం జరిగింది. టాప్ ఎండ్ వెహికల్ అనమాట. 2019 మోడలు, అందులో ఆటోమేటిక్ అనమాట. ఈ వెహికల్ ఆటోమేటిక్లో 2019 ఆల్ఫా టాప్ ఎండ్ పెట్రోల్ వర్షన్. ఇది డీజిల్ కాదండి, పెట్రోల్ వర్షను. మళ్ళీ అడగబాకండి అందరూ, వీడియో చూడండి. పెట్రోల్ వర్షన్ అనమాట. టాప్ ఎండ్. దీనికి వచ్చేసి ఎలై వీల్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, ఆ స్టీరింగ్ మౌంట్ మీద ఆడియో సిస్టమ్ ఉంటుంది, రివర్స్ క్యామ్ ఉంటుంది, రివర్స్ సెన్సార్లు ఉంటాయి, అలాగే టచ్ స్క్రీన్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది అనమాట. దీనికి టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి 2019 మోడల్ అనమాట. ఎక్సలెంట్గా అయితే ఎక్సలెంట్గా అయితే వాడారు సారు. సింగిల్ ఓనర్ వెహికల్ అనమాట. ఇప్పటి వరకు ఒక్కళ్ళే ఓనర్ ఈ వెహికల్కి. చాలా అంటే చాలా బాగుంది వెహికల్. సీట్ కవర్స్ కూడా ఏవి నలగలేదు, చాలా బాగున్నాయి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. లేడీ వాడిన వెహికల్ అనమాట. హైదరాబాద్లో లేడీ వాడిన వెహికల్ ఇది. ఈ వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇప్పుడైతే మీకు మొత్తం డీటెయిల్గా అయితే ఈ వెహికల్ గురించి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనం వెహికల్ ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. 2019 ఆల్ఫా ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ అనమాట. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. నేను చూశాను, డ్రైవ్ చేశాను, మీకు కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. వెహికల్ డీటెయిల్గా చూడండి ఫ్రెండ్స్. మనం బంపర్కి చూసుకోవచ్చు. బంపర్ ఫ్రంట్ నుంచి చూసుకున్నట్టయితే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవు. చాలా నీట్గా అయితే ఉంది. హెడ్ లైట్స్ చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అలాగే బానెట్ మీద చూసుకోవచ్చు. బానెట్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అయితే ఏమి లేవు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఏమైనా ఉన్నా ఒకటి రెండు చిన్న చిన్నవి కూడా చూపిద్దామన్నా దొరికిందండి. చిన్నది దొరికింది. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అనమాట. ఇవి రబ్బింగ్ అయితే మీరు చేయించుకుంటే కనుక పెయింటర్స్ దగ్గర రబ్బింగ్ అనేది చేస్తారు. ఆ రబ్బింగ్ అనేది చేయించుకుంటే కనుక మీకు అవి కూడా స్క్రాచెస్ అనేవి కూడా పోతాయి అనమాట. చిన్న చిన్నవి ఒకటి రెండు అయితే ఉన్నాయి. అలాగే దీనికి డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి. టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి చూడండి, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. అలై వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. టైర్స్ చూసుకున్నట్టయితే 100కి 80% అయితే ఉన్నాయి టైర్స్. ఇక్కడ డోర్ హ్యాండిల్ దగ్గర ఒక డెంట్ అయితే కనబడుతుంది, చూడొచ్చు మనం. చిన్నది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ డోర్ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చూపిద్దామంటే ఇక్కడ ఒక చిన్న స్క్రాచెస్ అయితే కనబడుతున్నాయి, 2-3 రబ్బింగ్ కొడితే పోతాయి అన్నమాట. అలాగే అలై వీల్స్ చూసుకోవచ్చు. డైమండ్ కట్ అలై వీల్స్. టైర్ చూసుకోవచ్చు. 100కి 80% అయితే ఉన్నాయి. క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. పెట్రోల్ వెహికల్ అనమాట. ఆటోమేటిక్లో పెట్రోల్. అలాగే వెనకాల నుంచి చూసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్. బంపర్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. చాలా బాగుంది. డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు. నీట్గా అయితే ఉంది. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చినవి ఉన్నాయి. అలాగే ఇప్పుడు రైట్ సైడ్ చూసుకోవచ్చు. డైమండ్ కట్ అలై వీల్స్. టైర్ చూసుకున్నట్టయితే 100కి 80%. క్వార్టర్ ప్యానల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అయితే ఏం లేవు. రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూస్తున్నాం మనం. చాలా నీట్గా అయితే ఉంది. రైట్ సైడ్ డ్రైవర్ డోర్ చూస్తున్నాం. చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఫెండర్ కూడా చూసుకోవచ్చు. నీట్గా అయితే ఉంది. ఎలై వీల్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏమీ లేవు. టైర్ చూసుకున్నట్టే 100కి 80% అయితే ఉన్నాయి. దీనికి టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంటుంది, చూడొచ్చు మనం. ఇది ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది, మీరు చూడొచ్చు. ఎక్కడ పేస్ట్లు పెట్టడం కానీ వెల్డింగ్ చేయడం కానీ అలాంటివి ఏమీ లేవు. ఒరిజినల్ డోర్ అనమాట. ఎక్కడా చేంజ్ కాలేదు. రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. చూడొచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ అనమాట. మనం చూడొచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇక్కడ రస్ట్ రావడం కానీ అలాంటిది కూడా ఏం లేదు. కంపెనీతో వచ్చిన స్పాట్సే ఉన్నాయి మొత్తం. నేనైతే చూశాను, మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది. అలాగే గుడ్ స్పేస్ చూసుకోవచ్చు. గుడ్ స్పేస్ చాలా నీట్గా అయితే ఉంది. అలాగే స్టెప్ అండ్ డైర్ చూసుకోవచ్చు. ఇది కూడా అలై వీల్ అయితే వస్తుంది అనమాట.
అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు, ఒరిజినల్ డోర్ అన్నమాట. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ చూసుకోవచ్చు మనం, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు, ఒరిజినల్ డోర్ అన్నమాట. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోర్లే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి. సీట్ కవర్స్ బండితో పాటు వచ్చినాయి, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. 100కి 90% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే డాష్ బోర్డ్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, నీట్గా అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ చినగడం కానీ నలగడం కానీ ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉందన్నమాట. అలాగే మనం స్టీరింగ్ మీద ఆడియో కంట్రోలర్ ఉంది, బ్లూటూత్ ఉంది, అలాగే టచ్ స్క్రీన్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, అలాగే ఆటోమేటిక్గా అనమాట గేర్ సిస్టమ్ మీరు చూడొచ్చు. ఇది అనమాట ఓవరాల్గా. ఇప్పుడైతే ఒకసారి ఇంజన్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. బెలినో 2019 ఆల్ఫా టాప్ ఎండ్ అనమాట ఇంజన్ మనం చూస్తున్నాం. ఇంజన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. నేనైతే డ్రైవ్ చేశాను, చూశాను. అలాగే మీకు యాప్రాన్స్ చూసుకోవచ్చు, ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం కానీ అలాంటిది ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టీ కానీ అలాంటిది ఏం చేంజ్ కాలేదన్నమాట, బండితో పాటు వచ్చినవి ఉన్నాయి. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. నేనైతే చూశాను, ఇంజన్ ఆయిల్ గేజ్ నుండి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకేజెస్ కానీ అలాంటివి ఏమీ లేవు, నీట్గా అయితే ఉంది, మీరు కూడా చూడొచ్చు. అలాగే ఇప్పుడు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, మీరే చూడొచ్చు. చూపిస్తాను సార్, కొంచెం ఎక్సలెటర్ ఇవ్వరా. కొంచెం ఇవ్వండి సార్, ఆపేయండి సార్, ఇంజన్ ఆపేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, మీరే చూశారు. వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇదన్నమాట ఓవరాల్గా ఇంజన్. అలాగే బాటమ్ నుంచి కూడా ఎటువంటి సౌండ్ అయితే రావట్లేదు. అలాగే మీకు బానెట్ చూపించలేదు ఇందాక, బానెట్ చూసుకోవచ్చు మనం, ఎక్కడ చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన బానెట్టే అనమాట. ఎక్కడ పేస్ట్ పెట్టడం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఏమీ లేదు, ఒరిజినల్గా అయితే ఉంది, చూడొచ్చు మీరు. ఇదనమాట ఓవరాల్గా మనకి వెహికల్ బెలినో 2019 ఆల్ఫా టాప్ ఎండ్ అనమాట. ఇది ఇంజన్. ఫ్రెండ్స్ మీరే చూశారు కదా, మీ కళ్ళతో చూశారు కదా వెహికల్ ఎలా ఉందో. అక్కడక్కడ చిన్న 2-3 స్క్రాచెస్ అయితే ఉన్నాయి. దీనికి రబ్బింగ్ పెట్టించుకుంటే కనుక అవి కూడా పోతాయి అనమాట. ఎక్సలెంట్గా అయితే ఉంది. కార్ బజార్లో ఇదే చేస్తారనమాట, రబ్బింగ్ చేపించి నీట్గా అయితే చేసి పెడతారనమాట. మనం ఉట్టి వాష్ వర్కే చేపించి పెడతాం అనమాట వీడియోస్లో. మీకైతే చూశారు కదా, చాలా బాగుంది. టైర్స్ చూసుకున్నట్టయితే 100కి 80% అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే 100కి 90% అయితే ఉన్నాయి. అలాగే ఏసీ చూసుకున్నట్టయితే 100కి 100% అయితే ఉంది. బాటమ్ నుంచి సౌండ్ అయితే 100కి 100% ఎటువంటి సౌండ్ అయితే లేదు, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఇంజన్ చూసుకోవచ్చు, ఇంజన్ కూడా 100% ఎక్సలెంట్గా అయితే ఉంది. మారుతి వెహికల్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆటో గేర్ అనమాట, అందులో వదిలితే దొరకదనమాట. చాలా తక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. బెలినోలో ఆటోమేటిక్ అంటే రేర్గా దొరికిద్ది అనమాట. సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో ఆటోమేటిక్ అమ్మేదే చాలా తక్కువ. అందులో లేడీ వాడిన వెహికల్ మీకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కలర్ బెలినోలో అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. నేనైతే డ్రైవ్ చేశాను, చూశాను, మీకు కూడా చూపించాను. చూశారు కదా వెహికల్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇదన్నమాట వెహికల్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. అలాగే ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 6,50,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ బండి కావాలనుకుంటే టైటిల్లో నా నెంబరే పెడుతున్నాను, నాకైతే కాల్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇస్తాను. వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎవరు ముందు చూసి కాల్ చేస్తారో ఎవరు కొనుక్కుంటారో అదృష్టవంతులు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, అంత బాగుందన్నమాట వెహికల్. సూపర్ కండిషన్లో అయితే ఉంది. కాబట్టి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.